ఆచార్యదేవ ఏమంటివి జాతి నెపమున సూత సుతుల కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట. He taught me, keep your friends close, but your enemies closer. कितने आदमी थे? ये वही तनी वही అమరేంద్ర బాహుబలి అను నేను 10 ఏళ్ల క్రితం ఆగిపోయిన నా జీవితాన్ని మళ్ళీ మొదలు పెడతా. తప్తసుల ప్రవేశన. నా పేరు రాజు. నేను ఇక్కడి నుంచి దూకడానికి వచ్చాను. ఈ ఒక్క క్షణం తర్వాతకి మీకు తెలుస్తుంది నేను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏమైంది? నా వల్ల కావట్లేదురా, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకు? ఏమకని చెప్పుకుందామంటే నాకంటూ ఫ్రెండ్స్ లేరు. కాలేజ్లో ఒక్కడంటూ లేడు. ఇంట్లో చెప్పుకుందామా అంటే ఇంట్లో నా మీద ప్రెషర్, ప్లేస్మెంట్. వెనకాలేమో ఎన్ని సప్లీలు. నా వల్ల కావట్లేదు మామ. నేను దూకి చచ్చిపోవాలను. నీకు చెప్పుకుందామంటే నువ్వు వేరే స్టేట్లో ఉంటావు. ఎవరికి చెప్పుకోవాలి నేను? అయినా నువ్వెందుకు వచ్చినావు? హాలిడేస్ ఇచ్చారు. అలాగే ఇంకోటి, నాకు జాబ్ వచ్చింది. నీకు జాబ్ వచ్చిందని ఆనందపడాలో లేదా నాకు ఇంకా రాలేదని బాధపడాలో ఇదే. నా పేరు విక్రమ్. నా లైఫ్కి మా డాడీ బ్యాక్గ్రౌండ్ ఇంకా మనీ లేకపోతే వాల్యూ లేదు. అందుకే నిర్ణయం తీసుకున్నా. హలో, అరే ఇంట్లో ఉండి వచ్చేసారా? నాకేం చదవడం అర్థం కావట్లేదురా. సరే మా రూమ్కి వచ్చి మాట్లాడదాం.
ఎవరో కాల్ విక్రమ్ రూమ్కి వస్తుంది. ఓ నైట్ పార్టీ సెట్ అయితే సెట్ ఆయన ఎందుకు వస్తున్నా? మన ఇంట్లో చెల్లగొట్టదట. ఈరోజు ఒక్క రోజు ఉంచుకొని మనకే దిక్కు లేదు రూమ్లో. ఈరోజు ఒక్కరోజే కదా ఉన్నదంతా నాకు ఇచ్చి రేపు ఏదో ఒక రీజన్ చెప్పి పంపిస్తాను. అరే పాపం వాడిని డవర్స్ పరిస్థితి ఏంది? నేను సెట్ చేసుకుంటా ఉందో వాళ్ళని నాకు ఒక ఇంట్రెస్ట్. మరణాంతర లోకానికి స్వాగతం. రాజు విక్రమ్. స్వర్గానికి ప్రవేశించాలంటే మీరు కొన్ని ఆటలు ఆడి గెలవాలి. అన్ని పరీక్షల్లో నెగ్గితేనే మీకు స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. ఓడిపోతే భూమిపైనే ఉండిపోతారు. మొదటి దశ, లోపలి అంతరాత్మ బయటికి వచ్చి నీలో అహంకారం, కోపం పెంచుతుంది. నువ్వు ఓడిపోయావు, ఫెయిల్యూర్ అని అంటుంది. కానీ దాని నుండి పారిపోవద్దు. నీ లోపలి మనసుకి సమాధానం ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మీరు ఆ పోరులో గెలుస్తారు. వచ్చాడండి ఫెయిల్యూర్ గాడు. అసలు కొడుకుగా ఫెయిల్యూర్ అయ్యి, ఫ్రెండ్స్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యి, ఎందుకు రాను బతికి చచ్చి మంచి పని చేసావు. నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. చెప్పాలంటే నీకు నీ వల్లనే ఉపయోగం లేదు. ఏం చేస్తావు ఇంకా? చెప్పు. గవర్నమెంట్ నుంచి కాలేజ్ నుంచి వచ్చావు, ఇంగ్లీష్ రాదు, ఫెయిల్యూర్ స్పెల్లింగ్ అయినా తెలుసా నీకు? కష్టం ఇట్లయితే, బతకడం కష్టం. అందుకేనే ఈ ఆప్షన్ తీసుకున్నాం కదా. అవును, నేను ఒక ఫెయిల్యూర్, కానీ నా వల్ల ఎవరు ఇప్పటిదాకా ఇబ్బంది పడలేదు. చెప్పాలంటే నా వల్ల నేనే ఇబ్బంది పడ్డాను. నా అంటూ ఒక పర్సన్ నేను చెప్పుకోవడానికి. గవర్నమెంట్ కాలేజ్ నుంచి నేను చెప్పిన ఫెయిల్యూర్ స్పెల్లింగ్ కూడా నాకు తెలియదు. నేను చెప్పడానికి ఒకటి ఉండాలి కదా. అందరు నాకన్నా డబ్బులు లేవు అని చెప్పేసి మాత్రమే చూస్తున్నారు కదా. ఫ్యాక్టరీ ఎవరైనా చూస్తున్నాడా? ఈ జన్మలా కాకపోయినా సరే ఇది ఎక్కడైనా అయిపోయింది. తెలుసుకున్నాం, వచ్చేసింది ఖచ్చితంగా. సక్సెస్ స్పెల్లింగ్తో పాటు సక్సెస్ అంటే ఏంటో చూపిస్తాను. ఇదే పట్టుదల ఉంటే బాగుండేది బతుకున్నప్పుడు. నాకు చచ్చిపోయావు. Better luck next time. ఏంట్రా చూస్తున్నావు? ఎవరినా? మీ ఇన్నర్ సోల్ లేదా? అరే అసలు చనిపోయి చాలా అంటే చాలా మంచి పని చెప్పారు. అసలు ఫ్రెండ్స్ ఎందుకు వెళ్ళేసా తెలుసా? నీ ఫ్యామిలీ అన్ని మణికునే వాల్యూ వల్ల. అరే నీ ఫ్యామిలీయో నీకు పైసలు లేకపోతే అసలు ఎవర్రా నువ్వు? హూ ఆర్ యూ? అరే బ్యాక్గ్రౌండ్ అనేది నీ ఫ్యామిలీని చూసో అన్ని పైసలు చూసో రావురా. దాన్ని సొంతంగా తయారు చేసుకోవాలి. దానికోసం నువ్వు కష్టపడాలి. అయినా ఇవన్నీ చూస్తుంటే నీకు కొంచెం కూడా అలా తినతున్నాయి. పారిపో, ఇంత దూరం పారిపోతావో పారిపో. ఇది రెండవ దశ, పరుగు పరీక్ష. ఈ స్థలం నుండి బయలుదేరి పూర్తి వలయం తిరిగి ఈ స్థలానికి చేరుకోవాలి. ఎవరు ముందుగా చేరుకుంటారో వారే ఆటలో విజేతగా నిలుస్తారు. 3, 2, 1 మొదలు.
ఇది చివరి దశ, నిర్ణయించే దశ. ఈ పోరులో ఇక్కడున్న స్థలంలో కొన్ని పదాలు దాగి ఉన్నాయి. కొన్ని మంచి పదాలు, కొన్ని చెడ్డ పదాలు. అందులో మీరు 3 మీకు తగినవి ఎంచుకొని 2 నిమిషాల 20 సెకండ్లలో మళ్ళీ ఇక్కడికి రావాలి. వచ్చి ఇక్కడ చెప్పాలి. మీరు ఎంచుకున్న పదాలను బట్టి మీరు గెలుస్తారు. మీ సమయం మొదలు. రాజు, విక్రమ్, మీరు ఎంచుకున్న పదాలని ఇప్పుడు చెప్పండి. కన్సిస్టెన్సీ, డిసిప్లిన్. అభినందనలు రాజు, విక్రమ్. మీరు స్వర్గానికి అర్హత సాధించారు. కానీ నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. స్వర్గానికి రావడానికి మీరు చూపిన పట్టుదలని భూమి మీద చూపించి ఉంటే మీరు స్వర్గాన్ని మించిన జీవితాన్ని గడిపేవారు. మీరు మూర్ఖులు. ప్రజలు చనిపోవడానికి ప్రయత్నిస్తారు, కానీ బతకడానికి ప్రయత్నించారు. అదే మీరు చేసిన తప్పు. ఇప్పుడు వెళ్ళండి. ఇదే కష్టాన్ని మీ జీవితంలో పెట్టుబడి పెట్టండి. మీ జీవితం ఇంకా ముగిసిపోలేదు. వెళ్ళండి, మళ్ళీ మొదలు పెట్టండి. చావు దాని సమయం వచ్చినప్పుడు అదే వస్తుంది. మీరు పిలవలేరు. ఇప్పుడు వెళ్ళండి. దాని మాట తీసింది. అందరూ వాట్సాప్ వేసిన నువ్వు స్టార్ట్అప్ ఐడియా అన్నావు కదా, పెడదాం అన్నావు కదా. అవును, నా దగ్గర ఒక ఐడియా ఉంది. డిస్కస్ చేసి ఒకసారి చేద్దాం. నేను రెడీ. చాలా బాగా. సో దిస్ ఇస్ వాట్ వీ గెట్ మోటివేటెడ్. ఈ స్టోరీ విన్నాక మాకు అనిపించింది మేము ఎందుకు పెట్టకూడదు ఒక స్టార్ట్అప్ లాంటిదని. సో వీ ప్లాన్, డిజైన్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ద ఈక్వలెట్ కంపెనీ. ద పీపుల్ హు ఆర్ విత్ సఫరింగ్ విత్ డిజేబిలిటీస్ వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. సో మాలానే మీరు కూడా ఈ స్టోరీ విన్నారు కాబట్టి మీరు కూడా మోటివేట్ అయ్యి ప్లాన్ సంథింగ్ అండ్ వరల్డ్కి ఏదో ఒక చేంజ్ తీసుకురండి. థ్యాంక్ యూ.
ఇది కథ కాదు, వాళ్ళ ఇద్దరికి జరిగిన అనుభవాన్ని వాళ్ళు కథలా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు మిగతా వాళ్ళు చేయకూడదని. ఇక్కడ వాళ్ళకి ఆ ఆటల వల్ల కొన్ని తెలుసుకున్నారు. రాజు మొదటి ఆటలో తను వెతుకుతున్న సమాధానాలకి తన మనస్సాక్షి తన జవాబు ఇచ్చుకున్నాడు. కానీ విక్రమ్ ఇచ్చుకోలేకపోయాడు. ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటంటే ప్రశ్నలకి సమాధానాలు మన దగ్గరే ఉంటాయి, కానీ వెతకడానికి ప్రయత్నించాలి. రెండవ దశలో విక్రమ్ రాజులు వాళ్ళ ఆటలు గోల్ని చేస్తున్నట్టు నిజమైన జీవితంలో కూడా గెలుపుని చేయాలి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎంతమంది పోటీ వచ్చినా సరే, నీ ప్రయత్నం చేసి నీ గమ్యాన్ని చేరుకోవాలి. అది విక్రమ్ చేరుకున్నాడు. మూడవ దశలో అంటే చివరి దశలో వాళ్ళకు తెలుసుకున్న కొన్ని పదాలను వెతికి ఎంచుకున్నారు. అలానే మన బ్రెయిన్లో కూడా పాజిటివ్ వర్డ్స్ ఉంటాయి, నెగిటివ్ వర్డ్స్ ఉంటాయి. అది మనం ఎంచుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మన డెసిషన్ కూడా అలానే ఉంటుంది. విక్రమ్ తనకి వాల్యూ లేదు అని అనుకున్నాడు, కానీ తను ఒక వాల్యూ అనేది క్రియేట్ చేసుకోవచ్చని తెలుసుకోలేకపోయాడు. రాజు తన చేతకానివాడు, ఏం చేయలేడు అని అనుకున్నాడు, కానీ కష్టపడితే ఏదైనా చేయగలం అని తెలుసుకున్నాడు. వీళ్ళకి దొరికినట్టు మీకు రెండవ ఛాన్స్ అనేది దొరకదు. మీరు ఇలాంటి పనులు చేసే ముందు ఒకసారి మళ్ళీ ఆలోచించండి. థ్యాంక్ యూ.